వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్బిలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్ ఏం సార్, మొత్తానికి అందరినీ భయపడిచ్చేసేస్తా ఉన్నారు. డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సుంతి ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని వచ్చారు. నాకే 100 ఫోన్లు వచ్చాయి. నవీన్, నాకు డయాబెటీస్ అటాక్ అయింది, నువ్వేమో చూస్తే డాక్టర్తో ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నావు, డయాబెటీస్ వచ్చింది కదా, సుంతి ఆపరేషన్ చేయించుకో అంటా ఉన్నారు, నాకేం ప్రాబ్లం లేదు కదా, ఎందుకు చేయించుకోవాలి అని క్వశ్చన్ చేశారు. అసలు డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళు సర్కంసిషన్ చేయించుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పటికీ ఇంకొక 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఇదే మాట మీద ఉంటాయి. ఎందుకు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు సర్కంసిషన్ అనేది వాళ్ళ లైఫ్ టైంలో మ్యాండేటరీగా చేయించుకోవాలి. ఇక్కడ వాళ్ళ లైఫ్ టైం అని ఎందుకు వాడాను అంటే, చాలామంది ప్రాబ్లం ఉంటేనే డాక్టర్ దగ్గరికి వస్తారు, ప్రాబ్లం లేకుంటే రానికి ఇష్టపడరు. మనం ఎంత చెప్పినా కానీ, డయాబెటీస్ ఉండగానే చేయించుకోండి అని చెప్పినా కానీ, ఇప్పుడు బాగానే ఉంది కదా, ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే, బట్ ప్రాబ్లం రాగానే వాళ్ళకి గుర్తొచ్చిందంటే సార్ అప్పుడే చెప్పిండు, అప్పుడే చేయించుకుంటే అయిపోయింది, అనవసరంగా ఇంత దూరం తెచ్చుకున్నాను ఒక బాధ అయితే ఉంటుంది. సో ఇక్కడ డయాబెటీస్కి సర్కంసిషన్కి లింక్ ఎందుకు? అండ్ ఒకటి, ఈ బెలనైటిస్ కానీ బెలనోపాస్టైటిస్ అనే డిజీజ్లు ఏవైతే ఉన్నాయో, మరి సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి ఎందుకు రావట్లేదు, ఓన్లీ చేయించుకొని వాళ్ళకి మాత్రమే ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకంటే అసలు డయాబెటీస్కి మనకి బెలనైటిస్కి లింక్ ఏందని తెలుసుకుంటే కనుక, ఇప్పుడు యూజువల్గా చూడండి, ఇది అంగం యొక్క భాగం, దీన్ని మనం గ్లాన్స్ అంటాం. ఈ పైన చర్మం చూసుకుంటే ఈ రకంగా స్ట్రెయిట్గా ఉంటుంది, కింద చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి ఇట్లా ఉంటుంది. సో దీన్ని మనం ఫ్రెన్యులం అని అంటుంటాం. దీంతో మనకు పని లేదు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఈ చర్మం ఉంది కదా, మనకి షుగర్ అంటే ఈ యూరిన్లో ప్రతిసారి షుగర్స్ రిలీజ్ అయినప్పుడల్లా మూత్రం అనేది ఈ రకంగా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ మూత్రం బయటకు వెళ్ళేటప్పుడల్లా ఇందులో ఉన్న షుగర్స్ అంతా ఈ చర్మాన్ని అటాచ్ అవ్వడం వల్ల కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ చర్మం బాగా థిక్ అయిపోతుంది, మందంగా తయారైపోతుంది. తెలియకుండానే ఆ ఎలాస్టిసిటీ అనేది పోతుంది. మామూలుగా ఇప్పుడు చూసుకుంటే చర్మం ఇంత వెడల్పు ఉంది, ఫ్రీగా వెనక్కి ముందరికి వెళ్ళిపోయేది. బట్ ఈ టైప్ ఆఫ్ చర్మం థిక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ చర్మం అనేది స్లోగా వాళ్ళకి తెలియకుండానే దగ్గరికి అయిపోతుంది. సో దగ్గరికి అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ చర్మాన్ని వెనక్కి కొంచెం గట్టిగా అనడానికి ట్రై చేస్తే అక్కడక్కడక్కడ ర్యాషెస్, చిట్లిపోవడము అండ్ క్రాక్స్ రావడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటున్నాం. ఈ క్రాక్స్ రాగానే ఏం చేస్తారంటే, వాళ్ళు భయపడి వెనక్కి అనడానికి ఇష్టపడరు. ఎందుకంటే వెనక్కి అంటే క్రాక్స్ పడతాయి, క్రాక్స్ అయితే పెయిన్ వస్తుంది. దాంతో ఏం చేస్తారు, వాళ్ళు వెనక్కి అనకుండా అలాగే పెట్టారు. అలాగే పెట్టేవరకు ఏమవుతుందంటే, క్లీన్ చేసుకోకపోయేసరికి లోపల ఉన్న స్మెగ్మా ఏదైతే తెల్లటి జిగురు లాంటిది ఉంటుందో, మనకు జస్ట్ ఇది చెమట లాంటిది, ఇది లోపలనే ఉండిపోతుంది. ఎందుకంటే డైలీ క్లీన్ చేసుకుంటే ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఉండిపోతుందో ఆ ఉండిపోయే వరకు అక్కడ దురదలు పెట్టడం స్టార్ట్ అవుతుంది. అది స్టిక్కీగా బయటికి తెల్లటి జిగురులాగా రావడం స్టార్ట్ అవుతుంటుంది. దాంతోపాటు అది ఒక రకమైన వాసన రావడము, నలిపినట్టుగా ఉండడము, నొప్పి లేవడం ఇట్లాంటివి ఉంటాయి. ఎప్పుడైతే ఈ క్రాక్స్ ఫామ్ అయినాయో, ఈ క్రాక్స్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు ఒకవేళ కలవడానికి ప్రయత్నం చేస్తే కనుక, ఆ ఇంటర్కోట్ చేసే టైంలో ఇంకా ఎక్కువ పగులు ఏర్పడి విపరీతమైన నొప్పి మంట అనేది డెవలప్ అయింది. ఈ నొప్పి మంట డెవలప్ అయ్యే వరకు వాళ్ళు ఒక 1 వీక్ వరకు కలవడానికి ఇష్టపడరు. ఆ 1 వీక్ అయ్యే వరకు అది స్లోగా తగ్గుముఖం పడుతుంటుంది. ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ వారం 10 రోజులకు మళ్ళీ ఇదే కథ, ఇదే స్టోరీ రిపీట్ అయ్యి, ఇట్లా ఈ చర్మం ఒక్కటే ఇన్వాల్వ్ అయ్యేదాన్ని మనం బెలనైటిస్ అంటాం. ఇలాగే వదిలేసేస్తే కనుక స్లోగా అంగం యొక్క హెడ్ భాగాన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంటుంది, చర్మం అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది, చర్మం మీద జిగురులాగా చిన్నగా అల్సర్స్ ఫామ్ కావడము, చిన్న చిన్న పింపుల్స్ ఫామ్ కావడము, ఎర్రగా అవడము, ఎర్రటి ప్యాచెస్ అవ్వడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే బెలనోపాస్టైటిస్ అంటాం. ఈ 2 కండిషన్లు ఏవైతే ఉన్నాయో 3 to 8% అంటే 100లో 3 నుంచి 8 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎస్, అంటే సింపుల్ డయాబెటిక్ వలన ఇదంతా రచ్చ జరిగి చివరికి క్యాన్సర్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు సుంతి ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా? చేయించుకోకపోతే జరిగే అనర్థాలు ఏంటి అంటే, ఇది నేను డయాగ్రామ్లో చేసిన అనర్థాలు. అంటే వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక రావచ్చు. అంటే నన్ను అడిగే వాళ్ళు, నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే, ఇప్పుడు మీకు రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశమే ఉంటుంది. ఇది ఏదైనా కొంచెం డౌట్ ఉంటే, మీకంటే ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని మొహమాటం లేకుండా అడగచ్చు, మీకేమైనా ఈ ప్రాబ్లం ఉందా? ఎందుకంటే ఇది బయటికి చెప్పుకోలేరు కూడా కొద్దిమంది. కానీ ఇప్పుడు మీలాంటి డాక్టర్లు ముందుకు వచ్చి అవేర్నెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీని గురించి ఓపెన్గా చెప్తా ఉన్నారు. అవును డాక్టర్ గారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, అవును నవీన్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, మరి ఏంటి నిజంగానే అక్కడ ట్రీట్మెంట్ బాగుందా అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొద్దిమంది ఏంటంటే సార్, ట్రీట్మెంట్కి భయపడిపోయి కొన్ని క్రీమ్స్ వస్తూ ఉంటాయి, మేము ఆ క్రీమ్ అప్లై చేసినా కూడా మాకు కొంచెం ఫ్రీ అవుతుంది కదా, మరి సర్జరీ వరకు ఎందుకు వెళ్ళాలంటారు. ఇక్కడ ఇంకొక లాజిక్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు క్రీమ్స్ వాడాలని అన్నారు, బట్ ఈ ట్రీట్మెంట్కి మీరు క్రీమ్లు వాడినా వాడకపోయినా అదంతకదే తగ్గిపోతుంది.
ఎందుకంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి అదంతగా తగ్గిపోతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది బెల్నైటిస్ కానీ ఈ బెల్నోపాస్థైటిస్ కానీ ఇది ఒక ఇన్ఫెక్షన్ కాదు. ఇన్ఫెక్షన్ అయితే మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి అదంతా చేస్తాం. అదొక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి దానికి మనం కొన్ని మందులు యాంటిమెంట్లు రాస్తాం తప్ప ఇది మందులు వాడినా వాడకపోయినా దీన్ని సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటాం. ఆటోమేటిక్ అది తగ్గుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది అనుభవించే పేషెంట్కి తెలిసే బాధ ఏంటి అంటే ముందు చర్మం ఎంతైతే ఎలాస్టిసిటీ ఉంటుందో అంటే సాగే గుణం ఉంటుందో ఆ సాగే గుణం పోతుంది అండ్ ఎంత వెడల్పు చర్మం ఉన్నదో అది మెల్లగా దగ్గరికి వస్తుంది. సో ఇది ఒక పేషెంట్గా అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. అది యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుందా? ఏమన్నా కొద్ది మందిలో ఏమన్నా చూసారా మీరు? చాలా మందికి చూశాను. ఇది ఏమవుతుందంటే ఈ చర్మం ఇట్లా అతుక్కపోవడం స్టార్ట్ అవుతుంది కదా, ఈ చర్మం ఎంతగా అతుక్కుంటుంది అంటే చివరికి మూత్రం పోసే హోల్ని కూడా మెల్లగా క్లోజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు యూరిన్ అనేది సరిగా రాదు, చుక్క కారణం స్టార్ట్ అవుతుంది, విపరీతమైన పెయిన్ మంట బాగా ప్రెషర్ తోటే మూత్రం పోవాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ సపరేట్గా మియాటోప్లాస్టీ అని స్ట్రక్చర్ ఏమైనా ఉందా చూసుకోవడము ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. దీన్ని BX1 కూడా అంటుంటాము. మరి ఆ ఏజ్లో ఇప్పుడు మాకు వచ్చేసేసి 48-52 ఇయర్స్ అట్లా వచ్చాయి కదా, మరి మేము ఈ ఏజ్లో సర్కంసేషన్ చేయించుకుంటే మా పరిస్థితి ఏంటి? ఎందుకంటే రెగ్యులర్గా మేము ఆఫీసులకు జాబ్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, ఎన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు సార్. ప్లస్ దాని గురించి కంటే కూడా భయపడతా ఉంటారు, బ్లీడింగ్ అయిపోతుంది, అయ్యో మళ్ళీ ఇంటికన్నా ఉండిపోవాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇక్కడ నిజం చెప్పాలంటే నేను సర్జరీ పీజీగా జాయిన్ అయినప్పుడు కూడా ఈ రకమైన సర్జరీ చూసినప్పుడు నాకు కూడా చేయడానికి కూడా భయం అనిపించేది. ఎందుకంటే ఒక మాన్యువల్గా మనం సీజర్తో కట్ చేయాలి, విపరీతమైన బ్లీడ్ అయ్యేది, దాన్ని కుట్టాలి, కుట్టిన తర్వాత వాళ్ళకి విపరీతమైన నొప్పి ఉంటుంది, డైలీ డ్రెస్సింగ్ భరించాలి, ఇవన్నీ చాలా ఉండేటివి. అది ఓపెన్ సర్జరీ కన్వెన్షనల్ మెథడ్ అంటాం. బట్ మన TRH హాస్పిటల్ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే అత్యాధునిక స్టాప్లర్ ఏంటి అంటే KSR స్టాప్లర్. ఈ KSR స్టాప్లర్ అనేది ఏదైతే ఉందో ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప ఇంకెక్కడ దొరకదు మీకు ఇండియాలోనే. అయితే ఈ స్టాప్లర్ వల్ల మనం ఏం చేస్తామంటే ఎటువంటి కోత కుట్లు లేకుండా ఒకటేసారి కట్ చేసి పిన్స్ వేస్తాం అన్నట్టు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే జస్ట్ 5 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. 5 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఓపెన్ మెథడ్లో అయితే విపరీతమైన పెయిన్ ఉంటుంది, ఇది కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఈ స్టాప్లర్లో చేయడం వల్ల ఓపెన్ సర్జరీలో అంత కాస్మెటిక్ రిజల్ట్స్ రాదు, బట్ స్టాప్లర్లో 100% కాస్మెటిక్ రిజల్ట్స్ వస్తాయి. మీరు కనుక గమనిస్తే కనుక ఓపెన్ చేసిన వాళ్ళని అండ్ స్టాప్లర్ చేసిన వాళ్ళు పక్కకు పెడితే ఈజీగా గుర్తుపట్టేసేయచ్చు. ఎందుకంటే కాస్మో కోసం చేసుకునే ఖచ్చితంగా ఉంటారు. చాలా మంది నన్ను అడిగేది ఏంటి అంటే ఆడ చేసినట్టు తెలియకూడదు, స్కార్ ఉండకూడదు, నాకు నీట్గా జిగ్జాగ్ లేకుండా నీట్గా సర్కిల్ లాగా రావాలి, ఇట్లాంటివి చాలాసార్లు నన్ను అడుగుతారు. డయాబెటిక్ ఉన్న వాళ్ళే కాకుండా నార్మల్గా కూడా చేయించుకుంటారా? ఎవరైనా చేయించుకోవచ్చు సర్కంసిషన్. దేని గురించి వస్తూ ఉంటారు అంటే మామూలుగా మాకు కావాలని ఏ రీజన్ చెప్పి చేయించుకుంటారు? ఎక్కువ ఏంటంటే ఫైమోసిస్ అనే రీజన్తో వస్తుంటారు. అండ్ రెండవది ఎవరికైతే అంగస్తమన సరిగ్గా అవ్వట్లేదో, పిల్లలు పుట్టట్లేదో, చర్మం అతుక్కపోయిందో, చర్మం దురదలు పెడుతున్నాయో, చిన్న గుల్లలు ఫామ్ అవుతున్నాయో, లేకపోతే చేసేటప్పుడు విపరీతమైన మంట నొప్పి ఉండడము, కట్ అయిపోవడము, బ్లీడింగ్ అవ్వడము, ఇట్లాంటి వల్ల ఒక్కొక్కసారి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి కనుక చేస్తే నేను చెప్పిన ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అయిపోతాయి, అన్నీ పోతాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పోతుంది, పెయిన్లెస్ ఉంటుంది, కాబట్టి వాళ్ళ ఇంటర్కోర్స్ టైమింగ్ కూడా పెరుగుతుంది, ఎక్కువసేపు చేయడానికి ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్నది మీరు గమనించారంటే ఇది గోల్డ్ స్టేప్లర్. ఇది ఏమంటారు కంప్లీట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప ఎక్కడ దొరకదు. అండ్ ఇది వెరీ ప్రీమియం స్టేప్లర్. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే అసలు పెయిన్ ఉండదు దీంతో చేస్తే. 0 బ్లీడ్ అండ్ 0 పెయిన్, 0 బ్లీడ్. అసలు చేసేటప్పుడు కావచ్చు లేకపోతే చేసిన తర్వాత కూడా బ్లీడ్ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే తీసుకునే జాగ్రత్తలు ఇంపార్టెంట్. కొంచెం అంగస్తమన కాకుండా చూసుకుంటే అసలు బ్లీడ్ ఉండదు. సడన్గా నిద్రలో అంగస్తమన అయింది అనుకోండి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే దానికి కొన్ని టెక్నిక్స్ చెప్తారు సర్జరీ అయిన తర్వాత. ఓకే. ఇది మొత్తానికి ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఏదైనా బ్లడ్ బయటికి అంటే దెబ్బ ఏదైనా తగిలితే మానాలి అంటే కూడా టైం పడుతుందని భయపడతా ఉంటారు. సో ఇక్కడ బ్లీడింగ్ అనేది 0% ఉంది అని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. హ్యాపీగా మీరు ఇక్కడ KSR స్టాప్లర్ తోటి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అయితే ఈ సర్కంసేషన్ ఆపరేషన్ చేయించుకోవచ్చు అని చెప్పేసి కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.